ఒక అందమైన గ్రామం ఒక అందమైన అడవిని ఆనుకొని ఉంటుంది. ఆ గ్రామంలోని పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఆ గ్రామం పచ్చని వాతావరణంతో కూడి ఉంటుంది. అలాగే ఆ గ్రామంలోని వారు తమ పని తాము చేసుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తారు. అలాగే ఆ గ్రామంలోని చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్ళి చాలా బాగా చదువుకుంటారు. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా అలాగే చాలా అందంగా ఉంటుంది. అలా ఒకరోజు ఒక పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళు ఆ గ్రామంలో ఫ్యాక్టరీని నిర్మించాలని అనుకుంటారు. అలాగే ఆ గ్రామంలోకి ఆ ఫ్యాక్టరీ నిర్మించడానికి అక్కడున్న ప్రదేశాన్ని చూడడానికి వస్తారు. అలా ఆ గ్రామ ప్రజల వద్దకి వచ్చి ఇలా అంటారు, రంగాపూర్ ప్రజలారా, ఎలా ఉన్నారు? మేము మీకు ఒక మంచి సందేశం ఇవ్వడానికి వచ్చాము. అదేంటంటే మేము ఒక ఫ్యాక్టరీ తరపున వచ్చాము. ఆ ఫ్యాక్టరీని మీ గ్రామంలో నిర్మించాలనుకుంటున్నాము. దానికి మీరు అనుమతిస్తే మేము ఆ ఫ్యాక్టరీ నిర్మిస్తాము. దానివల్ల మీ గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక్కడున్న మీ గ్రామస్తులకు మంచి ఉపాధి దొరుకుతుంది. దానికి మీరు అనుమతి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఆ ఫ్యాక్టరీ వల్ల మీ గ్రామానికి చాలా మేలు జరుగుతుంది. అలాగే మీకు మంచి ఉపాధి కూడా లభిస్తుంది. అవునా? నిజమా? ఏంటది ఇంతకీ? మీరు ఏ ఫ్యాక్టరీ తరపున వచ్చారు? అయినా మా మారుమూల గ్రామం మీకెలా తెలుసు? మీరు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం వలన మీకేంటి లాభం? ఇది మా మంచికేనా లేక వేరే దురుద్దేశంతోనైనా వచ్చారా? దానివల్ల మా గ్రామానికి ఏం కాకుండా ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు ఇక్కడికి రాలేదు. నాకు కూడా అదే ఆలోచన వస్తుంది. ఇంతకు మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటది? మేము ఒక పెద్ద ఇండస్ట్రియల్ కంపెనీ తరపున వచ్చాము. అది ఇక్కడ నిర్మించడం వల్ల మీ గ్రామానికి ఎటువంటి హాని జరగదు. మేము ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని చూసేసి వస్తాం. అలా వారంతా కలిసి ఆ యొక్క ప్రాంతానికి వెళ్తారు. వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ యొక్క ఫ్యాక్టరీకి కావలసిన తవ్వకాలను ప్రారంభిస్తారు. ఆ గ్రామస్తులు అప్పుడే పాఠశాల నుండి వస్తున్న పిల్లలను చూసి ఇలా అంటారు, ఏరా పిల్లలు, ఇప్పుడే వస్తున్నారా? మీకు మంచి శుభవార్త చెప్పాలి. మన గ్రామానికి ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ తరపున కొందరు వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. వారు మన గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం మన ప్రాంతానికి వచ్చారు. అలాగా? ఇంతకీ ఏ ఫ్యాక్టరీ అది? ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఏ ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటున్నారు వారు? దానివల్ల మన గ్రామానికి హాని జరగదు కదా. ఎందుకంటే ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వలన మన గ్రామ వాతావరణం దెబ్బతిని మన పంటలు పాడైపోతాయి. అప్పుడు జానకి ఆ ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశాన్ని చూడడానికి వెళ్తుంది. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అనుమతి లేకుండా ఇక్కడికి రావద్దని మీకు తెలీదా? ఏం చేయాలని వచ్చారు ఇక్కడికి మీరు? అది అడగాల్సింది నేను. మా గ్రామం అనుమతి లేకుండా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అనుమతి లేకుండా తవ్వకాలను ప్రారంభించారు. ఇంతకీ ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? మర్యాదగా చెప్తారా లేదా? మీరు ఇలా తవ్వకాలను ప్రారంభించి ఫ్యాక్టరీని నిర్మిస్తే
ఆ కాలుష్యం వల్ల మా గ్రామంలోని వాతావరణం దెబ్బతిని మా పంటలన్నీ ఎండిపోతాయి. అలాగే ఇక్కడున్న జంతువులకి కూడా హాని కలుగుతుంది. జంతువులకే కాకుండా మాకు కూడా స్వచ్ఛమైన గాలి దొరకక చాలా రకాలటువంటి జబ్బులు కూడా వస్తాయి. ఎవరేం చెప్పినా కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం ఆగకుండా ఉండదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిందే మా యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కాబట్టి. మరి ఒకసారి నువ్వు ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీని ఆపేయాలంటూ అన్నావనుకో, మర్యాదగా ఉండదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వల్ల మీ గ్రామస్తులకి మంచి ఉపాధి కూడా దొరుకుతుంది. మర్యాదగా నేను చెప్పినట్టు విని ఇక్కడ నుండి వెళ్ళిపో. లేదంటే మర్యాదగా ఉండదు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. మీరు ఇలాగే చేస్తానంటే ఇక్కడ నేను చూస్తూ ఊరుకుంటూ ఉండలేను. ఈ విషయాన్ని మా గ్రామస్తులకు చెప్పి మా గ్రామస్తులను తీసుకొస్తాను. బాబాయ్ గారు, ఆ యొక్క ఫ్యాక్టరీ వల్ల మన గ్రామం యొక్క వాతావరణం దెబ్బతిని మనకి చాలా రకాలటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మన పంటలు కూడా పాడైపోతాయి. మన భూమి సారవంతం తక్కువై అలాగే గాలి కాలుష్యం మరియు నీటి కాలుష్యం మొదలైనటువంటివి వస్తాయి. మనందరం వెంటనే వెళ్ళి ఆ ఫ్యాక్టరీని ఆపేద్దాం, పదండి. అలాగా అమ్మ జానకి, వారు ఇక్కడికి వచ్చి ఆ ఫ్యాక్టరీ వల్ల మన గ్రామానికి చాలా మేలు జరుగుతుందని చెప్పారు. దానికి మేము అందరం కూడా అంగీకరించాం. అందరం కలిసి వెంటనే వెళ్ళి ఆపేద్దాం, పదండి. అప్పుడు ఆ గ్రామస్తులందరూ కలిసి ఆ ఫ్యాక్టరీ నిర్మించే ప్రాంతానికి వెళ్తారు. మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు మర్యాదగా చెప్తే వినపడదా? వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మీకు కూడా మర్యాదగా చెప్తే వినిపించడం లేదా? వెంటనే ఈ తవ్వకాలు మొత్తం ఆపేసి వెళ్ళిపోండి ఇక్కడి నుండి, లేదా మా ప్రతాపం చూస్తారు. అప్పుడు జానకికి చాలా కోపం వచ్చి ఆ యాజమాన్యాన్ని కొడుతుంది. దానితో ఆ ఫ్యాక్టరీ యొక్క తవ్వకాలు ఆపేసి వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా వారి యొక్క గ్రామాన్ని కాపాడుకుంటారు. ఆ గ్రామం అలాగే పచ్చని వాతావరణంతో ఉంటుంది. ఆ గ్రామ పెద్దలు వారి పనికి వారు వెళ్తారు. అలాగే చిన్నపిల్లలు కూడా యథావిధిగా వారి యొక్క పాఠశాలకి వెళ్తారు. అలా అందరూ సంతోషంగా ఉంటారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ నొక్కండి.